ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అజ్జూస్ కిచెన్. ఈ రోజు మరో కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చేసాము. అదే జుగ్నీ ఆలుగడ్డ కర్రీ. ఇది త్వరగా ఉంటుంది. దానికి ఏం కావాలో ఒకసారి చూపిస్తానండి. 2 జుగ్నీ తీసుకున్నానండి. నెక్స్ట్ బేబీ పొటాటో 1 కప్పు తీసుకున్నాను. 2 టమాటో, 2 ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారం, పసుపు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, టేస్ట్కి సరిపడా సాల్ట్, 4 పచ్చిమిర్చి అండ్ ఫ్రెష్ క్రీమ్. ఇంకా ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. ముందుగా సట్టె తీసుకుందాం, పొయ్యి మీద పెట్టుకుందాం. తర్వాత ఉందండి కాల్చేద్దాం. స్టవ్ వెలిగించుకుందాం. సట్టెలో వాటర్ పోసుకుందాం. ఈ ఆలుగడ్డలు బాయిల్ చేసుకుందాం. ఇందులో కొంచెం సాల్ట్ పోద్దాము. ఇది బాయిల్ అయ్యే లోపల ఈ జుగ్నీకి పీల్ తీసుకుందాం. పీలర్ 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 జుగ్నీకి పీల్ తీసుకున్నాము. తర్వాత ఆనియన్ కట్ చేసుకున్నాం. ఆనియన్ కట్ చేసాను. నెక్స్ట్ టమాటో కట్ చేసుకుందాం. టమాటో 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 ఇలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి టమాటోని. నెక్స్ట్ జుగ్నీని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందాము. ఈ కర్రీ చపాతీలకు చాలా బాగుంటుంది అండ్ జీరా రైస్ లో చాలా బాగుంటుంది. నెక్స్ట్ జుగ్నీ కట్ చేసుకుందాము. కట్ చేస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. చాలా లేతగా ఉంది ఇది. జుగ్నీ ఇలా పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాము. ఇది దాన్ని షిఫ్ట్ చేద్దాం ఫ్రెండ్స్.
30 దాకా దీని మీద పెట్టుకుందాం. ఫ్రెండ్స్ దాకా హీట్ ఎక్కింది. సరిపడా ఆయిల్ వేద్దాం. అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్లు. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఆవాలు జీలకర్ర యాడ్ చేద్దాము. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేద్దాము. గోల్డెన్ బ్రౌన్ వరకు ఫ్రై అవ్వాలి ఇది. ఇప్పుడు పచ్చిమిర్చి యాడ్ చేద్దాం. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు టమాటో యాడ్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ టమాటో ఫ్రై అయిన తర్వాత జుక్ని యాడ్ చేసుకుందాం. ఈ టమాటో ఫ్రై అయ్యే లోపల మనం ఆలుగడ్డకి తపక తీసుకుందాము. మూత పెట్టేద్దాం. ఆలుగడ్డకి తపక తీసుకుందాం. ఇప్పుడు ఈ జుక్ని కర్రీలో యాడ్ చేసుకుందాం. మసాలాలో ఇది ఒక 5 మినిట్స్ బాయిల్ చేద్దాం. దీన్ని తర్వాత ఆలుగడ్డ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు పసుపు కారం యాడ్ చేసుకుందాం. ఇందులో స్పైసీ కోసము పసుపు, కారము, సాల్ట్ 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం టేస్ట్ సరిపడా గల్లుప్పు, దీన్ని ఈవెన్గా కలిపేద్దాం. ఇప్పుడు ఉప్పు చూసుకుందాం. సరిగ్గా ఉంది. మూత పెట్టి 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇప్పుడు ఈ తప్పక తీసుకున్న ఆలుగడ్డని ఈ కర్రీలో యాడ్ చేసేద్దాము. ఈవెన్ కలిపేద్దాం. ఇప్పుడే దీనిలో ధనియాల పౌడర్ వేద్దాము. గరం మసాలా యాడ్ చేద్దాం. వన్ స్పూన్ ధనియాల పౌడర్, కొరియాండర్ పౌడర్, హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్,
నమ్మక్ సెట్ होगा तो हम ना ఫ్రెండ్స్ కర్రీ అయిపోవచ్చింది. దీంట్లో అమూల్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేద్దాము. ఒక 3 టేబుల్ స్పూన్లు వేసాను నేను. ఈవెన్ గా మొత్తం కలుపుకోండి. ఒక 1 మినిట్ ఉంచేసి ఆపేద్దాం. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. కర్రీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఆపేద్దాం, స్టవ్ ఆపేద్దాము. ఆపేసి సర్వింగ్ బౌల్ లో తీసేసుకుందాము. ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. గుమగుమలాడే జుక్నీ ఆలుగడ్డ కర్రీ చపాతీలకు చాలా బాగుంటుంది. కాలుతుంది. సరిగ్గా ఉంది. ఇంకోటి తిన్నాం. అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతటితో ఈ వీడియోని కంప్లీట్ చేస్తున్నాము. టాటా, బాయ్ బాయ్.